హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ మోస్ట్ టెంప్టింగ్ రెసిపీ వచ్చేసి బాసుంది. ఈ బాసుంది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. క్రీమీ టెక్స్చర్తో ఈ ఎండాకాలం బాసుందిని తింటుంటే అలా తింటూనే ఉండాలి అనిపిస్తుంది. అలాంటి టేస్టీ రెసిపీని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టి అందులో 1.5 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాసుంది అనేది బాగా ఉంటుంది. లో ఫ్లేమ్ మీద పాలు మరిగేంత వరకు ఉంచి పైన కొద్దిగా మీగడ కడుతూ ఉంటుంది. దానిని ఒక బౌల్లో తీస్తూ ఉండాలి. ఇలా తీయడం వల్ల మీగడ కరిగిపోకుండా మేము తిన్నప్పుడు నోటికి కమ్మగా ఉంటుంది. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్ మీద మీగడ కడుతూ ఉంటే ఇలా మీగడంతా తీస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి, లేకపోతే పాలు అడగంటిపోతాయి. ఇలా 5 నిమిషాలకు ఒక్కసారి మీగడని తీస్తూ ఉండాలి. నాకు ఈ రెసిపీ ఒక మార్వాడి ఆంటీ చూపించారు. ఆ రెసిపీనే మీకు ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. మరి 20 నుంచి 30 దాకా జీడిపప్పులను నానబెట్టుకోవాలి. అరగంట సేపు అయ్యాక పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని జీడిపప్పులను సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక కొద్దిగా కుంకుమ పువ్వు పాలల్లో వేసి మరి కట్ చేసిన బాదాం పప్పులని కూడా వేయాలి. ఇలా లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. పావు కప్పు షుగర్ని కూడా కలిపి మరిగించాలి. ఇలా కడాయిలో ఉన్న మీగడంతా తీస్తూ పాలల్లో కలపాలి. కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా మీగడ కట్టింది, దానిని కూడా గరిటెలో తీస్తూ కలపాలి. మరి ఇందాకే తీసిన మీగడని కూడా బాసుందిలో కలపాలి. కలిపి 2 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా చేయడం వల్ల బాసుంది అనేది మంచి టేస్ట్ వస్తుంది. స్వీట్ షాపులో తిన్నట్టు. చూస్తూ ఉన్నారు కదా, కలర్ కూడా చేంజ్ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. దీనిని చల్లగా తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఒక సర్వింగ్ బౌల్లో వేసి దానికి కొద్దిగా పిస్తా పలుకుల్ని గార్నిష్ చేయాలి. కొద్దిగా కుంకుమ పువ్వు కూడా. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ స్టైల్ బాసుంది రెడీ. నచ్చిందా? లైక్, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్ కిచెన్.